హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు వచ్చేసి చింతకాయ రసం చేస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఈ సీజన్ వస్తే కనుక ఇంకా చింతకాయ రసమే వాడతాను. చింతపండు కంటే చింతకాయ చాలా మంచిది. చింతకాయ ఉసిరికాయ ఖచ్చితంగా వాడండి. సంవత్సరానికి తరబడా ఉప్పు పసుపు వేసి నిలువ పెట్టుకొని అదే వాడుతూ ఉండండి, ఓకేనా? ఇప్పుడు నేను ముగ్గుట్లో కాస్త ఆయిల్ వేసుకున్నాను. కాస్త జీలకర్ర ఆవాలు, అది కాస్త వేగాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడి వేసుకోవాలి. వీటిని వేపాలి. అది వేగుతుంది. ఇప్పుడు మనం కొంచెం, నేను అల్లం పేస్ట్ అయినా తీసుకొని చేస్తాను, తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయినా తీసుకొని చేస్తాను. కాస్త వెల్లుల్లి, అల్లం పేస్ట్ కూడా తీసుకోవచ్చు, విడివిడిగా తీసుకోండి, బాగుంటుంది ఏదైనా ఒకటి. ఇప్పుడు ఇది తర్వాత కాస్త కరివేపాకు వేయాలి. తర్వాత కాస్త పసుపు, జీరా పౌడర్ వేస్తున్నాను, పసుపు వేసుకున్నాను. ఇప్పుడు వేపాలి. ఇప్పుడు రసం వేసేస్తున్నాం. ఒక 2 గ్లాసెస్ రసంకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. చిక్కటి రసం అయితే బా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. బాగుంటుందండి చింతకాయ రసం, డెఫినెట్గా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచి చింతకాయ. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఓకే అండి, రసం మరుగుతుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుంటే చింతకాయ రసం, వేడి వేడి చింతకాయ రసం రెడీ. వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది. 7 జన్మల వరకు మర్చిపోలేమండి. డెఫినెట్గా ట్రై చేయండి. కామెంట్ బాక్స్ మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? బాయ్. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.